మేబీ ఇప్పట్లో పేడ పెట్టలేదంటే తినక చాలా అవును మేడం. టైం పడుతుంది. ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయితే కూడా చెప్పడం లేదు. ఓనర్లు కూడా లేరు. డ్రైవర్ ఉన్నాడు, వానికి తెలుగు రావడంలే. ఓనర్ అనంతపూర్ నుంచి వస్తున్నాడు. దాదాపు అంటే 2.5 hours అవుతుంది ఇక్కడ ఆపి. ఇన్వాయిస్ లేదు మేడం, ఒక్క పేపర్ ఏం లేదు మేడం వాళ్ళ దగ్గర. అంతా ఇర్రెస్పాన్సిబుల్. చూపించండి, అవి చూపించండి మేడం. ఇటు మేడం ఇంకా లోపల సార్. బాజు రాలే. దీని లేపు నా భాష మనూరేది కదిరి లిమిట్స్ లో వ్యవసాయానికి పనికి వచ్చే ఒక ఎద్దు కూడా తీసుకొని పోవడానికి దాటికి లేదు. ఒక్క గో మనం ఏదైతే తల్లిలాగా మనం ఆలోచిస్తామో ఒక్క గోవును కూడా మన కదిరి బౌండరీలో ఎంత పెద్దోళ్ళైనా ఏమైనా కానీ, అంత పెద్ద మాఫియా కానీ, ముంబై నుంచి మాఫియా కానీ, టెర్రరిస్ట్ కానీ, ఇంకోటి కానీ, మన కదిరి లిమిట్ నుంచి ఒక్క గోవు కూడా బయటికి పోదు. మీరందరూ కూడా ఇట్లే యాక్టివ్గా ఉండండి. మీకు ఏ సమస్య వచ్చినా కూడా తప్పనిసరిగా మేము కూడా అండగా ఉంటాం. ఎవరికి ఏ డౌట్ వచ్చినా కూడా ఎక్కడ ఆపండి, వెహికల్స్ ఆపండి, చూడండి. యాజ్ పర్ లా మనకి ఏదైతే ఉందో మనం బియాండ్ లా కూడా పోవాల్సిన అవసరం. మన గవర్నమెంట్లో చట్టాల ప్రకారంగా కూడా వ్యవసాయం వ్యవస్థను వ్యవసాయం పనిచేసి సంరక్షించడానికి కూడా చట్టాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఏ ఇబ్బంది రాదు. మనం మీకు ఏదైనా ఇబ్బంది వస్తే తప్పకుండా మేము అందరం కూడా వస్తాం. కానీ యాక్టివ్ ఉండి గో సంరక్షణ మనకి ఏదైతే మనం ఇంట్లో మన తల్లిని ఎంతైతే జాగ్రత్తగా మనం చూసుకుంటామో అదేవిధంగా మనకి పాలిచ్చే గోవును కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఇట్లా యాక్టివ్గా ఉండండి. మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తాను.